మైనర్ పై ఓ వృద్ధుడు అఘాయిత్యానికి ప్రయత్నించిన ఘటన కాకినాడ జిల్లా తుని బాలికల గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. తాతనని చెప్పి స్కూల్ నుంచి 8వ తరగతి విద్యార్థిని తాటిక నారాయణరావు తోటలోకి తీసుకెళ్లాడు. బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నిస్తుండగా తోట యజమాని నిలదీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక బంధువుల ఫిర్యాదుతో నారాయణరావును పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. తమకు న్యాయం చేయాలని పాఠశాల ముందు బాలిక బంధువులు ఆందోళన చేపట్టారు. తల్లిదండ్రులు లేకుండా బాలికను బయటకు ఎలా పంపుతారని ప్రజా సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది యాక్ట్ ప్రకారం ఆ పిల్లల ఐడెంటిటీ రాకూడదు. దట్టు ఉమెన్ హాస్టల్ మేల్ పర్సన్స్ రాకూడదు. చెప్పండి, ఆ పిల్ల ఐడెంటిటీ రాకూడదు. ఒక పిల్ల భవిష్యత్తు తీసుకుని అవునవును. కానీ హాస్టల్లోని ఒక గురుకుల హాస్టల్లోని యాజ్ ఏ పేరెంట్స్ చెప్తే మిగతా వాళ్ళని ఎలా చేయరు సార్. అది ఒక తాత కావచ్చు, మేనమా కావచ్చు, ఎవరు వచ్చినా ఎలా చేయరు. మరి వీళ్ళు 4 times ఎలా చేసినప్పుడు ఈ పిల్ల అయిపోయింది సార్. ఈ పిల్ల భవిష్యత్తు ఎక్కడో పోయింది అనుకోవచ్చు, అయిపోతే ఇంకోళ్ళు పంపిస్తారు. వాళ్ళ మీద ఏ రకమైన యాక్షన్ తీసుకున్నారు చేయాలి సార్. ఎందుకంటే నేను నా మేనగారు చూడడానికి గోకవరం వెళ్తే నన్ను బయట 2 గంటలు నిలబెట్టాను సార్. నా మేనమ వచ్చేది అలాంటిది చెప్పలేమే బయటకు వస్తాం అంటే మీ మాట గురించి అంటూ వస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఆవిడతో పాటు ఈవిడ ఎవరు ఉన్నారని మేము అనుకుంటున్నాం లోపల. అయితే ఆవిడ ఒక్కరితో ఉంది. ఆవిడకి ఏం తెలియదండి వాస్తవంగా పాపం. అందుకనే ఈయన నాతో పాటు ఉన్నారు. ఆడపిల్ల భవిష్యత్తు తీసుకుని ఆలోచించాం. కానీ మేము హాస్టల్ రావడం కూడా కారణం ఏంటంటే ఈరోజు ఈ ఒక్క పిల్లతో అయిపోయింది. ఇంకా ఎంతమంది వెళ్తున్నారు అలాగా తల్లిదండ్రులు పెళ్లి. కాకినాడ జిల్లా తుని గురుకుల బాలికల పాఠశాలలో నెలకొన్న ఈ అమానుష్య ఘటనపై మరి డీటెయిల్స్ మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు. చందు, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని పట్టణంలో అయితే మాత్రం ఒక ఘోరం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదైతే ఉందో బాలికల గురుకుల పాఠశాలలో అయితే మాత్రం చాలా అమానుష్యమైన దారుణ ఘటన అయితే నిన్న రాత్రి అయితే చోటు చేసుకుంది. ఏదైతే ఉందో 8వ తరగతి చదువుతున్న బాలికను మాయమాటలు చెప్పి స్కూల్ నుంచి బయటకు తీసుకెళ్లిన ఒక వ్యక్తి అమ్మాయిని మొత్తం కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా అమ్మాయిని మానసికంగా అదే సెక్సువల్గా అమ్మాయిని వాడుతున్నట్టయితే మాత్రం స్థానికులు తెలిపారు. మొత్తం మీద ఏదైతే ఉందో కాకినాడ ఏదైతే ఉందో కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఇది ఒక కలకలం రేపింది. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని రూరల్లో ఉన్న ఏదైతే ఉందో బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో అయితే మాత్రం ఈ అమ్మాయి 8వ తరగతి చదువుతుంది. ఈ అమ్మాయి బంధువునని చెప్పి గత 2-3 సార్లు కూడా బయటికి అమ్మాయిని అయితే మాత్రం స్కూల్ టైంలో బయటకు తీసుకెళ్లి ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి అమ్మాయిని పాడు చేస్తున్న పరిస్థితి అయితే మాత్రం ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. నిన్న ఈ ఘటన జరుగుతుండగా స్థానికంగా వెళ్తున్న కొంతమంది యువకులు అయితే మాత్రం అతన్ని నిలదీసి ప్రశ్నించగా అతను సమాధానం దాటివేస్తూ నేను ఒక రాజకీయ నాయకుడిని, నేను ఒక కౌన్సిలర్ని అని చెప్పేసి వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా యువకులు వెంటబడి అతన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్కి అయితే అప్పగించారు. దీనికి సంబంధించిన వివరాలు సేకరించి బాలిక తల్లిదండ్రులను అయితే మాత్రం ఎంక్వైరీ చేయగా వారి పాపను అయితే మాత్రం బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో చదివిస్తున్నాం, దీనికి సంబంధించి మాకు మిగతా సమాచారం ఏమీ తెలియదు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. బాలికని పూర్తి వివరాలు అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం అడిగి తెలుసుకోగా ఇతను తమ బంధువు అని చెప్పేసి తమ 4-5 సార్లు కూడా ఈ బాలికను స్కూల్ నుంచి తీసుకెళ్లి మానభంగం చేసినట్టుగా బాలిక చెప్పినట్టయితే మాత్రం పోలీసులు తెలుపుతున్నారు. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా నిన్న సాయంత్రం ఇది మొత్తం కూడా తుని కాకుండా జిల్లా వ్యాప్తంగా ఒక చర్చాంశనీయంగా మారింది. ఒక 8వ తరగతి చదువుతున్న బాలికను ఏ విధంగా తల్లిదండ్రులు లేకుండా బయటకు ఏ విధంగా పంపిస్తారని చెప్పేసి మొత్తం ఓ పక్క ప్రజా సంఘాలు, ఓ పక్క ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ కూడా నిలదీస్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా గురుకుల పాఠశాలలో సరైన భద్రతా వైఫల్యాలు, అదేవిధంగా ఒక తల్లిదండ్రులు ఒక స్టూడెంట్ బయటకు తీసుకెళ్ళినప్పుడు పేరెంట్స్ నిబంధనలు ఎందుకు నీరుగార్చారనే దాని మీద ప్రజా సంఘాలు అయితే మాత్రం ఈ పాఠశాల మీద అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా పోలీసులు రంగప్రవేశం చేసి మొత్తం కూడా కేసు అయితే నమోదు చేసి వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఒక పక్క ఏదైతే ఉందో స్కూల్ యాజమాన్యాన్ని అయితే మాత్రం ఇప్పటికే రిమాండ్లో తీసుకుని మొత్తం కూడా విచారిస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఎవరైతే ఉన్నారో ఈ ఆఘాతకుడిని మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలో తీసుకుని విచారణ చేపట్టారు. మొత్తం నివ్వెరబోయే నిజాలు అయితే మాత్రం బయటకు వస్తున్నాయి. ఇతను ఏదైతే ఉందో ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా
తను మాజీ కౌన్సిలర్గా చెప్పుకొస్తున్నాడు. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే ఆ స్థానిక యువకులందరూ కూడా అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా పోలీసులు మొత్తం కూడా ఇతను మొత్తం విచారణ చేపట్టారు. ఇంకా పూర్తి స్థాయిగా విచారణ అనంతరంగా మీడియాకి వెల్లడిస్తామని చెప్పి పోలీసులు అయితే మాత్రం మరి కొద్దిసేపటి కింద అయితే వెల్లడించిన పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఇతను గతంలో కూడా ఇతను మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక కమ్యూనిటీని బేస్ చేసుకుని మాజీ పొలిటికల్ లీడర్ అంటూ చెప్పి చాలా మంది అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నాడని చెప్పేసి అతని మీద పలు ఆరోపణలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం పోలీసుల రిమాండ్లో ఈ ఆగంతుకుడు అయితే ఉన్నారు. ప్రస్తుతం ప్రజా సంఘాలు అమ్మాయి తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. దీనికి సంబంధించి మాకు తగు న్యాయం జరిపించాలి, అతను కఠినంగా శిక్షించాలని చెప్పి మొత్తం కూడా తల్లిదండ్రులు, అమ్మాయి బాధిత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన పరిస్థితి ఉంది. చందు. కామేశ్వరరావు, థ్యాంక్ యూ.